అయితే ఎవలన్నా తాపకోసారి పైసలు అడిగిర్రనుకో ఏమంటారోలా, ఏ పైసలేమన్నా మా ఇంటి చెట్టుకు కాస్తానయా, మా ఇంట్లో ఏమన్నా పైసలు చెట్టు ఉన్నదా తెంపియడానికి, ఏవో పైసలు 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 అనబడతామని కోపానికి వస్తారు కదా. కోపానికి రాకూరి, ఎందుకంటారా. అయితే అనగనగనగనగా ఒక ఊరొల్ల, ఆ ఊర్ల సెంటర్లా ఒక షెట్టు ఉన్నది. ఆ షెట్టు మీదకి వెళ్ళి పైసలు రాలుతున్నాయి. ఆ రావంటే నిజంగానే చెట్టు మీదకి వెళ్ళి పైసలు రాలుతున్నాయి. నోట్ల కట్టల వాన పడ్డది. దేశమంతా జోరు వానలు రాళ్ళ వానలు కురుస్తుంటే ఆ ఊర్లే పైసల వాన కురిసింది. ఎందుకో అరుచుకుందాం రాని మరి దమ్మున. చెప్తే నమ్మలే కదా. హాగ చూడుర్రి, నోట్లు ఎట్లా పడతానయ్యో. యాప చెట్ట చింత చెట్ట ఇంతకు ఏ చెట్టు అయితే మనకేంది. నోట్లు ఒరిజినల్ అయితే కదే 10,000 అంతేనా కదా. అన్ని 500 నోట్లు, కడక్ కడక్ నోట్లలో. అయ్ ఇంతకు చెట్టుకు పైసలు కాసుడేంది, అది కింద గురుపుచ్చుడేందని పరిశాన్ అయ్యారా. ఈ చెట్టు కొమ్మల నడుమ మంచిగా చూడుర్రి ఒక కోతున్నది. ఈ కోతే నోట్ల వాన గురిపిస్తాంది. ఇక వీటిని అందుకునేదందుకు కుక్కలు ఒక సాసాలు చేస్తాన్లా, జంపింగులు, రన్నింగులు, సేజింగులు, గీగింగులు. ఉత్తరప్రదేశ్లో ఒక బడి పంతులు బ్యాంకులకు వెళ్ళి పైసలు తీసి పరసల పైసలు పెట్టుకొని నడుచుకుంటూ పోతుండు. అంతల్లో ఒక కోతి ఈ పంతుల మీద నజరేసింది. లటుక్కుమని బేగ్ అందుకొని పుటుక్కుమని చెట్టెక్కింది. ఇక దాన్ని ఒక బతలాడ్డు కాదు, అయినా లేదు. ఆఖరికి ఏమనిపించిందో ఏందో గాని పర్సు తీసి ఇక పైసలు ఎగజల్లింది. మరి జనాలు ఊకుంటారా, పుక్కట్లయితే కొబ్బరి నూనెను పినాయిల్ డబ్బాలు కూడా ఇచ్చిపెట్టరాయే. ఆ సంటిది 500 నోట్లను వదులుతారు. ఇక ఇట్లా ఎగబడ్డారు. తొక్కిసలాటలు కూడా అయినాయి. నాకైతే కోతి చేసిన పని కంటే పైసలు అందుకునేందుకు ఈ జనాలను చూస్తేనే కోతోళ్ళ లెక్క అనిపించారు.